congratulations to the entire team of Ammulu. All the technical team, the people who did it, everything. Govind Master, Miss Dance chesi chupiste gaani telisindi aa step ala cheyalani. So but actually too good. You did really well. You also did really well. చాలా క్యాచీ ఉంది. నేను ఒకసారి వీరిది టీజర్ ట్రైలర్ ఇదంతా చూసి షూట్లో అదే చేస్తూ ఉన్నా. సో ఇట్ వాస్ వెరీ క్యాచీ. వీడియో సాంగ్ తర్వాత అన్ని స్టెప్స్ చూసాక ఐ థింక్ ఇట్ గెట్ స్టక్ టు ద మైండ్. సో కంగ్రాచులేషన్స్ టీమ్. వేస్తారా? శ్రీపద్ గారు ఇక్కడ సెంటర్ కొంచెం మీరు ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అండి, మీరు మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్, కంగ్రాచులేషన్స్ ఎస్ఎస్వి స్టూడియోస్. భలే వచ్చింది పాట అయితే, అసలు అదిరిపోయింది. నిఖిల్ ఎలాగో డాన్స్ బాగా చేస్తాడని తెలుసు నాకు, కానీ సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఇద్దరు చాలా బాగా చేశారు, నిఖిల్ అండ్ సోనియా గారు. అండ్ రాను రోజుల్లో ఖచ్చితంగా ఇది నాకెందుకో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తూనే ఉంటుంది అనిపిస్తుంది. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా పంచుకోరేంట్రా. Good evening, one and all. First of all, hearty congratulations to the entire team of SSV Music Videos. So, Music Studios. SSV Music Studios. Team andarki kuda chala big round of applause from all of you guys, because one day lo inta manchi output ivvadam and దీన్ని ఇంత మంచి పిక్చరైజ్ చేసి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకురావడం అనేది నాట్ అ జోక్. బికాజ్ వన్ థింగ్ అంటే there is 3 reasons why I came to this launch today. First one is Nikhil, second one is Masters Govind Master, and third one is Ganesh. So ఈ ముగ్గురు కోసం నేను ఇక్కడ ఫస్ట్ లాంచ్కి రావడం జరిగింది. మెయిన్ థింగ్ ఇస్ డాన్స్ బాగా చేస్తే ఒక్క కాంప్లిమెంట్. ఇప్పటివరకు అందరూ వచ్చి మాట్లాడడం వల్ల ఏంటంటే నిఖిల్ ఆబ్వియస్లీ బాగా డాన్స్ చేస్తాడు, నిఖిల్ ఆబ్వియస్లీ బాగా డాన్స్ చేస్తాడు. ఇది కాదు, డాన్స్ చేసే కష్టం. అంటే వన్ డేలో మీకు ఏదైతే అవుట్పుట్ చూపిస్తున్నారో అది ప్రతి ఒక్క షాట్లో తను అలానే చేయాలి. అండ్ తనని మ్యాచ్ చేస్తూ సోనియా యూ హ్యావ్ డన్ అ రియలీ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే ఒక బిట్ ఉంది దీంట్లో మ్యూజిక్ వీడియోలో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నిఖిల్ సోలోగా వెనక నుంచి ఇట్లా తిరుగుకుంటూ చేస్తాడు, యాజ్ ఇట్ ఈస్ సోనియా చేసింది. దట్ వాజ్ రియలీ ఆసమ్ అనమాట. బికాజ్ ఆ బిట్ చూడంగానే యా నైస్, నిఖిల్ did a very good job, but Sonia equally has done a really wonderful job, and kudos to the entire team. Inta manchi output ni తీసుకురావడం అనేది not a joke at all, because there are everything. అంటే you have time limitation, you have budget limitation, and ప్రతి ఒక్క పాయింట్లోని we have to fight for it. బట్ అందరు కలిసికట్టుగా చేశారు కాబట్టి అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. అండ్ ఇట్ ఈస్ నౌ ఇట్స్ యువర్ టైం. మీరు ఈ సాంగ్ని ఇంకా ఎంతమందికి ఇంకా ముందుకు ఎంత తీసుకువెళ్తే అంత బాగుంటుంది. ఇలాంటి మంచి సాంగ్స్, వీడియో సాంగ్స్ అన్నవి ఇంత మంచి క్రూ నుంచి అన్నీ మీకు బాగా వస్తుంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు శామ్ చాలా బాగా వర్క్ చేసావు డిఓపి. అండ్ యా, బికాస్ దిస్ గై ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ దిస్ గై, బికాస్ చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు కెమెరామ్యాన్ చేసి ఈ సాంగ్ మ్యూజిక్ వీడియో వన్ డేలో ఇంత మంచి అవుట్పుట్ రావాలి అంటే ఆయన ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాడు. అండ్ హీఈస్ లైక్ అ లివింగ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఫోకస్ ఫుల్ చేయగలరు, మనకి నాలెడ్జ్ ఉంది కెమెరా మీద అనగానే డిఓపి అవ్వగలరు అని నిలువెత్తు నిదర్శనం ఈ అబ్బాయి. సో ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ టీమ్ ఆఫ్ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్. ఇలాంటి మంచి ఆల్బమ్స్ ఇంకా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. Of course, Nikhil, Iravisho, as usual, and Sonia, ఇద్దరు చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ మీకోసం ఇంతమంది వచ్చారు. అండ్ నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలీదు ఈ సాంగ్ కంపోజ్ చేసింది నా ఫ్రెండ్ అని. సో బికాస్ పేరు వేరే ఏదో ఉంది, మా వి కాల్ యూ శివ, అక్కడ కొత్త పేరు చూశాను నేను. బట్ యా, ఇండస్ట్రీ పేరు. కంగ్రాట్స్, చాలా బాగుంది. అండ్ ఆల్సో ద లిరిక్స్ చాలా బాగుంది. నజీర్, అమిత చాలా బాగా పాడారు. అండ్ నాకు ఇక్కడ ఒకటి ఫస్ట్ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్, కంగ్రాచులేషన్స్ అండ్ కీప్ డూయింగ్ సాంగ్స్ లైక్ దిస్. మా అందరికీ చాలా బాగుంటుంది.
అండ్ నాకు ఇక్కడ ఒకటే ఒక డౌట్ ఉంది. సో వీడియో మొత్తం ఎండ్లో ఆ తలుపు ఎందుకు వేసావు? ఆ తలుపు ఎందుకు వేసావు? నువ్వు తలుపు వేసి వేయగానే వీడియో ఎందుకు ఆగిపోయింది? ఆ తర్వాత ఏమైంది? ఇది హిట్ అయితే పార్ట్ 2 అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను పాడాలా? ష్యూర్, ఖచ్చితంగా నెక్స్ట్ ఈవెంట్లో పాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? చాలు. స్టెప్ అయ్యారా? దా నేనా? వేసే చెప్పదు. సార్ గుర్తు పెట్టుకుని. పాపం గోవింద్ ఎంత బాగా కంపోజ్ చేశాడు మాస్టర్. మర్చిపోతాడు మొత్తం నెక్స్ట్ సాంగ్ కి. కొత్త కొత్త కొరియోగ్రఫీ చేయండి. నాదంతా మీకు తెలుసు కదా, పిడికల్ స్టెప్, అంతకు మించి రాదు మనకి. ఏం మాట్లాడదు. ఓకే డన్. నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది కౌంటర్. సో శివ గారు అండ్ ప్రియాంక గారు మాట్లాడేస్తుంది కోరుకుంటున్నాను. అమ్మో ఎవరు తగ్గట్లేదు అసలు. ఒక్కసారి ప్రియాంక గారు సెంటర్. వాళ్ళిద్దరు అవును కదా. సో ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంతమంది అమ్ములుని సపోర్ట్ చేయడానికి వచ్చారు అంటే అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మ్యూజిక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ద హోల్ టీమ్ బికాస్ చాలా 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 ఎంత ఎఫర్ట్స్ పెట్టారు మ్యూజిక్ ఆల్బమ్లోనే కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ రైట్ నౌ. ఎందుకంటే 1 డేలో ఎంత కష్టపడి ఇన్ని డాన్స్ స్టెప్స్. I think it's hats off to Master and hats off to these two. Manas garu cheppinatte, I would love to appreciate Sonia for all her efforts. Tanu anni costumes vesina Nikhil tho potiga dance cheyalante it is next to impossible because aina speed ni aina talent ni match cheyalemu asalu. But I am manifesting a song with you soon, so let's hope for the best. But Sonia, you've done a great job. To the whole team, production, direction, DOP, choreographers, singers, they have done a beautiful job. So all the very best. Trending lo untundi song, so expecting more and more reels from all of you and all of us. Shiva garu, meere mana maatladtara? Center. అందరికీ నమస్కారం. సాంగ్ నిజంగా చాలా బాగుంది అండ్ ఎస్పెషలీ సాంగ్ పేరు నాకు నిజంగా చాలా నచ్చింది. షీజ్ మై అమ్ములు అండ్ నిఖిల్ సార్ అమ్ములు పేరుతో సాంగ్ చేశారు అండ్ సాంగ్ నిజంగా చాలా బాగుంది. నిఖిల్ సార్ ఈజ్ చాలా 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 హార్డ్ వర్కింగ్. ఆయన లైక్ చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే వచ్చాము అండ్ లైక్ ఒక 5 years 6 years నుంచి అర్జున్ సార్ మీకు సో నిజంగా చాలా బాగా చేశారు నిఖిల్ సార్. అండ్ ఆయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నేను ఆయనకి ఒక మాట చెప్పాను, సార్ 2024 ఈజ్ యువర్స్ అని అప్పుడు చెప్పాను సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా 2025 ఈజ్ ఆల్సో యువర్స్. లైక్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇట్. అండ్ నేను మిమ్మల్ని అసలు కలవలేదు మేడం, ఇప్పుడే కలుస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను సిరి మేడం నేను ఈ సంవత్సరం. సో యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది సాంగ్ అండ్ సోనియా మేడం నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారు. యూ బోత్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ కపుల్ సార్. చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బంగారు. అంటే నాకు ఐ థింక్ అన్న 2-3 హాయ్ బంగారం అన్నా నేను హాయ్ బంగారం ఐ థింక్ 2-3 weeks ముందే నాకు సాంగ్ వినిపించారు అన్న. అండ్ అప్పటికే నేను ఆ తర్వాత ఎప్పుడైనా అన్నకి కలిస్తే ఐమ్ లైక్ ఓన్లీ లైక్ రాయ్ 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 పిల్ల నాకు ఆ హమ్ అవుతుంది అని ఆ సాంగ్. అండ్ ఎప్పుడైనా మనం ఒక పాట వింటే ఇఫ్ యు ఆర్ హమ్మింగ్ దట్ సాంగ్ అంటే ఆ పాట అక్కడే సక్సెస్ అయినట్టు. బికాజ్ ఆ పాట మళ్ళీ మళ్ళీ రావాలి మైండ్కి, ఈ పాట ఏంటి హమ్ చేస్తున్నామని. సో గ్రేట్ జాబ్ టు ద హోల్ మ్యూజిక్ టీమ్ అండ్ గోవింద్ మాస్టర్. ఐ హోప్ ఐఎమ్ అంటే నేను మీతో ఒకసారి వర్క్ చేశాక అప్పుడే నేను మేనిఫెస్ట్ చేశా సార్తో ఒక్క సాంగ్ రావాలి నాకు, సార్ కొరియోగ్రాఫ్ చేయాలని. ఐ హోప్ రిషికా యూ ఆల్సో లిస్నింగ్ టు అండ్ ఐ థింక్ ఒక ఫోక్ సాంగ్కి యునో మేల్ లీడ్స్ ఆర్ ఫుల్ మాస్ రఫ్ టఫ్ అండ్ నిఖిల్ అన్న ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అ గ్రేట్ జాబ్. నేను ఎలా ట్రైనింగ్ ఇచ్చానో అలానే చేశారు, గుడ్ జాబ్. అండ్ కానీ సోనియా
when a female comes into a frame of a folk song, grace, you brought that grace to that song. Mimmalni chuste ba, okay, the frame is very beautiful, and congratulations Sam garu, you have done a great job. And idi నాకు తెలియదు that you guys have shot this in 6 to 7 hours. అది అంటే నేను షాక్ అయిపోయాను. ఇట్స్ జస్ట్ ఫోక్ సాంగ్ అనేది మాకు తెలుసు, ఫోక్ సాంగ్స్లో టేక్ బై టేక్ ఉంటుంది, టేక్స్ ఉంటాయి, అండ్ ఏదో ఒకటి ఉంటుంది బికాస్ దే ఆర్ సో మెనీ డాన్సెస్. సో ఐ థింక్ ద టీమ్ అనేది, ఈ టీమ్ ఏదో ఉందో ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియో అండ్ ద హోల్ టీమ్, యూ గైస్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ట్రెండింగ్ వెళ్ళొద్ది కాదు, పక్కా వెళ్తుంది ట్రెండింగ్. అండ్ ఒక స్టెప్ అన్నతో చేస్తా, సో ఒక స్టెప్ తర్వాత కంగ్రాచులేషన్స్ అన్న ఫర్ యువర్ బిగ్ 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 సాంగ్ and manifesting so many movies, so many great songs for him. And I hope you all bless Nikhil Anna with all your blessings and all your love. Thank you. హాయ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ నువ్వు వెనక ఏం మాట్లాడినా నాకు వినబడుతుంది. ఓకే, యా, అమ్ములు సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ నిఖిల్ అండ్ సోనియా వాళ్ళ కపుల్ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగున్నారు. అండ్ మీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మీ డాన్స్ మూవ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొరియోగ్రఫీ గోవింద్ గారు బాగా చేశారు. 5 నిమిషాలు వెళ్ళిపోదాం అందరం. ఓకే, ఆపేసా. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిఖిల్, ఐ విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. అండ్ మీకు కూడా, అండ్ అమ్ములు టీమ్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఇలానే ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలి, మీరు ఇలానే మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా ఫార్మల్గా ఉంది, బట్ యా, స్టిల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు నుంచి వస్తే ఇటు నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దాచుకున్నారో చూసారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్వి టీం అందరికీ థ్యాంక్స్ చెప్పే ముందు మీ అందరికీ థ్యాంక్స్. అంతా ఇని భరించి కొంతమంది అనుకుంటారు పాయింట్కి రా ఎవడు రాదు. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా పేషెన్స్గా ఉండి అదంతా విన్నందుకు. అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి అంటే ర్యాగింగ్ చేస్తారు అని చూస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అంటే మా టీం అంతా, సపోజ్ కొరియోగ్రాఫర్ కానీ, డాన్సర్స్ నిఖిల్ అండ్ ప్రణయ్ కానీ, మా హీరో హీరోయిన్ మొత్తం అంతా టీవీ ఫ్యామిలీ నుంచే వచ్చాము, రియాలిటీ షోస్ అందరం చేసాము. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. మేము ఎప్పుడు ఒక ప్యాకేజ్ లాగా సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. మీరు ఇంతకు ముందు అంటే ఓన్లీ మా టీవీ స్టార్స్తో చేస్తేనే సపోర్ట్ చేస్తామని కాదు, ఫ్యామిలీలోకి వచ్చారు కాబట్టి మిగతా సాంగ్స్ ఏ చేసినా సరే సపోర్ట్ చేస్తాము. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ వాడిని సపోర్ట్ చేసి ఈ సాంగ్కి ఇంత చేసి మా అంటే తీసుకొచ్చినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ నేను చెప్తున్నాను, ఏదో ఒకసారి ఐ విల్ సపోర్ట్ యూ, గ్యారంటీ, ఎప్పుడైనా ఒకసారి. అండ్ కమింగ్ టు మై టీమ్, చూసే ఉంటారు మేము వేసే యాశాలు అన్నీ. సార్కి సంవత్సరంన్నర తర్వాత గ్యాప్ వచ్చాక ఈ సాంగ్ వచ్చింది. అంటే లాస్ట్లో తలిపేసాడు సాకేత అడుగుతున్నాడు కదా, చెప్తున్నాను. చూసా నేను. సరే, ఇది నీకు ఎప్పుడు సలహా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వని అడ్వైజ్, ఎందుకంటే అడ్వైజ్ ఇచ్చినా తీసుకోరు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నాము. ఎవరైనా అనుకుంటారు, జనరల్ ఆడియన్స్ కూడా, ఎవరికైనా బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకే లైఫ్, ఏది క్యాష్ చేసుకున్నా అన్క్యాష్ చేసుకున్నా ఈ 1 year లోపే అని చెప్పి అంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్. ఏ వర్క్ వచ్చినా ఏదొచ్చినా సరే గ్రాప్ చేసుకో, సిన్సియర్గా వర్క్ చెయ్యి, నువ్వు ప్రోలాంగ్ అవుతావు ఇండస్ట్రీలో. ఎగ్జాంపుల్ నేనే. ఫ్రమ్ 2011 మూవీస్ తర్వాత స్మాల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ మూవీస్, మళ్ళీ రియాలిటీ షోస్, మళ్ళీ సిరీస్. వచ్చిన వర్క్ని ఏది కాదన్ను, పక్కోళ్ళ మాటలు వినొద్దు, ఎందుకు సార్ ఆ వర్క్, ఎందుకు సార్ ఈ వర్క్ అంటాడు. ఎవ్వడు వచ్చి మీ ఫ్యామిలీని పోషించరు.
ఎవ్వరు వచ్చి నీకు సలహాలు అయితే ఇచ్చేస్తాడు, సలహానే కదా నాలుకే ఎటు పడితే అటు మాట్లాడదు, సలహానే కదా ఇచ్చేస్తారు. సో అలా డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా నెక్స్ట్ బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. చాలామంది హైలైట్ అవుతారు, అరే మనం డ్రాప్ అయిపోయాం, మన ఫేమ్ ఇంతవరకే అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా సిన్సియర్గా చెయ్యి. అంటే ఏ వర్క్ వచ్చినా అంటే మరీ కలిపేసే వర్కులు చేయమాక. వెనక్కి కూడా ఉంది. సో అదైతే ఒక సలహా నేను ఇవ్వదలుచుకున్నాను అంతే, అంతకు మించి ఏదో చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. మీ సాంగ్స్ ఇలాగే హిట్ అయ్యి మంచి మనీ బ్యాంక్ వచ్చి ప్రొడ్యూసర్ బాగుంటే, అంటే నేను ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్ ఏ మూవీ రిలీజ్ అని ఇదే చెప్తాను, ప్రొడ్యూసర్ బాగుంటే అందరికీ వర్క్ జరుగుతుంది, కెమెరా కానీ 24 క్రాఫ్ట్స్ ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు ఒక చిన్న క్వశ్చన్ అండి, నాది కాదు, వాళ్ళందరూ అడగమంటున్నారు. పెద్ద లేదు లేదు ఎడిటింగ్ అయ్యాక చెప్తాను నేను. కాదు, పెద్ద అప్డేట్ ఏదైనా అంటే ఏదో ఒకటి ఫ్యాన్స్ కోసం జరుగుతుంది, మూవీ జరుగుతుంది. కాంబినేషన్స్ మీకు ఆయనకి కాంబినేషన్ రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్, జగపతి బాబు గారు అందరిదే జరుగుతుంది. తో డాన్స్ తో అందరినీ బాగా మెస్మరైజ్ చేసిన మా అమ్మలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ముందుకు రండి. అందరికీ నమస్కారం. అందరూ బిజీ షెడ్యూల్లో కింద ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరూ మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చి ఇక్కడ వచ్చి మాకు విష్ చేస్తున్నందుకు, మీ లవ్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ సాంగ్ మనం కమిట్ అయ్యేటప్పుడు సాంగ్ విన్నాము. సో సింగర్స్ చాలా 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 బాగా పాడారు. నేను నా ఫ్యామిలీతో విన్నాను. సో మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ దెన్ ఒకరి మీద ట్రస్ట్ పెట్టి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఇస్ వెరీ హార్డ్. సో ప్రొడ్యూసర్ సార్ అండ్ మ్యామ్, మీరు వచ్చి మా మీద ఇంత ట్రస్ట్ పెట్టి ఇంత మంచి ఒక ఆల్బమ్ సాంగ్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. ఫ్రమ్ ద బిగినింగ్ సార్ నాతో మాట్లాడినప్పటి నుంచి చెప్తున్నారు నాకు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేసినా నేను ఫుల్ మంచి క్వాలిటీతోనే ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు. సో సార్ చెప్పిందంతా సాంగ్ వీడియోలో బాగా తెలిసింది. మీరు ఎంత అందరికీ వచ్చి, సార్ ఇప్పుడు మాట్లాడలేదు కదా, మాతో కూడా మాట్లాడరు, కానీ ఏ వర్క్ అయితే కావాలో అది బాగా తీసుకుంటారు. 11 o'clock షూటింగ్ స్టార్ట్ చేసాం, కానీ ఇంట్లో నుంచి అందరూ మార్నింగ్ 3:30కి అంతా స్టార్ట్ అయ్యాము. ప్రీవియస్ డే వచ్చి ప్రాక్టీస్ చేసాం. అండ్ దెన్ ఫస్ట్ చెప్పాలి, డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పారు. సరే ఓకే, నిఖిల్తో ఆల్రెడీ ఐ నో నిఖిల్, బట్ కలిసి వర్క్ చేసింది లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వైఫ్ చాలా భయం వేసేసింది నాకు. వెళ్ళి కూర్చున్నాను, డాన్స్ చేస్తున్నారు, ఫుల్ తల కోసిన గోట్ లాగా అందరూ హ్యాండ్ ఇలా ఇలా లెగ్ ఇలా ఇలా ఫుల్ ఎగురుతుంది మన డాన్స్ మాస్టర్కి. నేను తనకి అదే అడిగాను, ఎలా మాస్టర్ ఇంత పెద్ద ఇలా ఒక స్టెప్ నాకు ఇవ్వాలని అనుకున్నారు అని అడిగాను. మీరు చేసేస్తారు మ్యామ్ అని చెప్పి వచ్చిన స్టెప్, నాకు రాలేని స్టెప్ అన్నీ నాకు నేర్పించి ఈరోజు ఇలా చేపించారు. సో గోవింద్ మాస్టర్కి చాలా థ్యాంక్స్. అండ్ రిషికా ఆల్సో నాకు కాస్ట్యూమ్ నుంచి నా కంఫర్ట్ చూసుకొని నాకు డాన్స్ మూవ్ ఏదైతే రాలేదో అదంతా నాకు పర్టికులర్గా మంచిగా నేర్పించారు. సో మీరిద్దరికి చాలా థ్యాంక్స్. సో ఇది వీడియో సాంగ్. సో మ్యూజిక్ అండ్ కొరియోగ్రఫీకే మొత్తం ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆల్ దీస్ గోస్ టు యూ గైస్. అండ్ దెన్ మనం బాగుంటాం, కానీ ఇంకా మంచి ఎఫర్ట్ పెట్టి ఆ ఎండలో ఇంకా మాకు షిమ్మర్ అంతా పెట్టి కొంచెం కష్టపెట్టి ఇంత అందంగా చూపించిన మా డిఓపి సార్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు నిఖిల్కి చేసేటప్పుడు నాకు ఒక 5 minutes రెస్ట్ ఉంటుంది, నాకు చేసేటప్పుడు నిఖిల్కి ఒక 5 minutes రెస్ట్ ఉంటుంది, కానీ మన డిఓపికి మొత్తం రెస్టే ఉండదు. ఈ ట్యాన్ అంతా మొత్తం ఈ సాంగ్ వల్లే వచ్చింది. వాళ్ళు మొత్తం ఎండలో వర్క్ చేస్తూ ఉన్నారు. లంచ్ కూడా మనం వెళ్ళి కూర్చొని లంచ్ అని తినలేదు, ఊరికే జ్యూస్ ఫ్రూట్స్ అలా మొత్తం అందరూ డెడికేట్ చేసి వర్క్ చేస్తాం. అందుకే కదా ఈరోజు మీరు అందరూ వచ్చి లవ్ ఇస్తున్నారు, టాలీ అయిపోయిందని వాళ్ళే చెప్తారు మనకి. సో అండ్ దెన్ ఇంత మంచి లిరిక్స్ అండ్ ఇంత మంచి క్యాచీ సాంగ్ ఇచ్చిన శామ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ లిరిక్స్ ఒక్కొక్కటి కూడా చాలా బాగుండింది. సో లిరిసిస్ట్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఈ వీడియో మనకి ఒక కొత్త రీల్ వచ్చింది. సో అందరూ మంచి రీల్ చేయండి, ఎస్ఎస్వి స్టూడియోస్ని ఫాలో చేయండి, బాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ దెన్ నిఖిల్ గురించి చెప్పాలి.
మర్చిపోయాను, సారీ. నిఖిల్ తెలుసు, కానీ హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. నేను చెప్పాను, అయ్యో చెప్పు, చాలా భయం వేస్తుంది నాకు, ఇదేంటి తను చేస్తున్నా నేను కూడా అదే చేయాలా, నాకు వేరే ఇవ్వండి, అమ్మాయిలాగా నాకు ఇవ్వండి మాస్టర్, ఏంటి చాలా ఫాస్ట్ ఉందని చెప్తూ ఉన్నాను. నాకు ఏదైనా ఫస్ట్ నిఖిల్కి చెప్తాను, కొంచెం హార్డ్ ఉంది, కొంచెం చెప్తారా అని. ఓకే ఓకే అని చెప్తారు, కానీ ఇద్దరు నన్ను ఆ డాన్స్ స్టెప్ చేపించారు. నైట్ 12 వరకు మేము ప్రాక్టీస్ అంతా చేసాము. హీఈస్ వెరీ 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 డెడికేటెడ్. ఈరోజు కూడా అందరికీ ముందు వచ్చి తన ఫ్రెండ్స్ అందరికీ పిలిచిన వెంటనే వస్తున్నారంటే నిఖిల్ మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ లవ్వే. సో దిస్ షోస్ హౌ మచ్ ప్యాషనేట్ హీ ఈజ్ అబౌట్ సినిమా అండ్ మ్యూజిక్. అండ్ కింద పైన ఉన్న అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కాదు, మీరందరూ తనకి ఫ్యాన్స్. మీ సారీ ఫ్యామిలీ, అయ్యో సారీ ఎడిట్ చేసేయండి. కింద ఉన్న పైన ఉన్న మీరందరూ వచ్చి ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ కాదు, మీరందరూ ఫ్యామిలీ. సో మీ అందరికీ ఎక్స్ట్రా థ్యాంక్ యూ. ఓకే, సోనియా గారు బాగా మాట్లాడారు. మీరు పాటలు కూడా పాడతారు అనుకుంటా కదా? రండి. లేదు, ఇప్పుడే అందరూ నేను ఆడుతానని తెలుసు అని చెప్పారు, మళ్ళీ పాట పాడి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ప్లీజ్. అమలు పాట జస్ట్ 2 lines. మీ పాట మీరు పాడకపోతే అలా మేము ఎలా పాడేది? పాపం అండి, వాళ్ళందరూ ఆల్రెడీ నన్ను ఒక మాదిరి చూస్తున్నారు, నాకు ఏదో ఉంది. ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉన్నాయో తెలుసా, మీరు పాడతారని రికార్డ్ చేయడానికి. రెడీ, కమాన్. యాక్చువల్లీ నేను డాన్స్ చేశాను, మీరు డాన్స్ చేయండి అని చెప్పాలి, మీరు తప్పు క్వశ్చన్ అడుగుతున్నారు. డాన్స్ ఎవరైనా చేస్తారు, మీరు చేస్తారు బాగా, కానీ పాట పాడండి. ఎవరైనా చేస్తారు, అదే చూడండి ఏం చేస్తారు. చేస్తాను కాదు సోనియా గారు, ఇగో చూసారా, నేను ఒకటే ఇచ్చాను, వాళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తారు. నేను మంచిదాన్ని చెప్పండి. సింగర్స్ ఐమ్ వెరీ సారీ, పాపం ఇంతసేపు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. 2 lines, మీరు 2 లైన్లు పాడేస్తే నేను వదిలేస్తా. సరే, ముందే సారీ చెప్తున్నాను, సారీ. ఏ రాన 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 పిలగా నా గుండె మీద నీ ఏం మాట్లాడాలో అదే తప్పుగా మాట్లాడాను, ఇప్పుడు తప్పుగా పాడతాను, వద్దు లాస్ట్ డాన్స్ చేస్తాను. మీరు రారా అన్నప్పుడే అయిపోయింది అది. సూపర్, ఒకసారి గట్టిగా చెప్పట్లేదు సోనియా గారి కోసం. అండ్ ఎస్, సో ఫైనలీ ద హీరో ఆఫ్ ద షో నిఖిల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఎంతో మందికి వావ్ మామూలు ఫ్యానిజం కాదు. సో నాకు తెలిసి చాలా మందికి అయిపోయిందా? ఓకే, నాకు తెలిసి చాలా మంది మీరు ఉండే విధానానికి కావచ్చు అండ్ ద వే యూ ప్రొజెక్ట్ ఇన్ బిగ్ బాస్ దానికి ఫ్యాన్ అయ్యారు. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మీ డాన్స్కి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోలేదని కూర్చున్నప్పుడు చదువుకోవచ్చు కదా. సో బేసిక్లీ వచ్చిండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆన్ స్టేజ్ అండ్ స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరికీ, కెమెరా మిత్రులారా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మీ టైంలో కొంచెం తీసి మా కోసం ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇక్కడ మీరు ఇచ్చిన ఒక సపోర్ట్, లవ్, దానివల్లే నేను కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవరైనా కావచ్చు ఇక్కడ దాకా వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎస్ఎస్వి మ్యూజిక్ స్టూడియోస్, కృష్ణ గారు అండ్ శివ్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సింగర్స్ ఫర్ దాంట్లో ఒక జీవం నిండినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరిని నమ్మి మీరు ఈ ప్లాట్ఫామ్ ఒకటి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతసేపు ఓపిక పడి మీరు మా కోసం ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన నజీర్కి ఇది ఎలా ఫస్ట్ సాంగో నా లైఫ్లో నా ఫస్ట్ 70mm సాంగ్ ఇది. నాకు నిజంగా నేను ఎప్పుడూ నా వర్క్ మీద నర్వస్ అవ్వలేదు. దిస్ ద ఫస్ట్ టైం. అంటే నా ఫ్రెండ్స్తో, మీతో, నా ఫ్యామిలీతో మీ ముందు నుంచో నర్వస్ అవుతున్నానంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి. నాలాగా కొంతమంది ఇక్కడ ఉన్నారు, చాలామంది చూస్తూ ఉంటారు. కొత్తతనం రావాలి, కొత్త టాలెంట్ రావాలి, దానికి మీ అందరి సపోర్ట్ ఇలాగే కావాలి అని కోరుకుంటూ మీ నిఖిల్ మాలేకల్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉండడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నేను షోలో వెళ్ళాను తప్ప గెలిచింది నేను కాదు, గెలిపించింది మీరు. కాబట్టి ఇంకా వచ్చే ప్రయత్నం మాత్రమే మేము చేయగలుగుతాం. దానికి సపోర్ట్, లవ్ మీరే ఇస్తారు, నాకు ఆ భరోసా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళలేదు, అయిపోయింది. ఓకే
సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మీ పేషెన్స్, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ మా కొరియోగ్రాఫర్, డాన్సర్స్, నా పిఆర్ గణేష్, ఎవ్రీవన్ ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫ్లోర్ మూమెంట్, ఆయన మూమెంట్ స్టెప్ వేయడం అన్న సాంగ్ అది Hey,